వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో సోషల్ సర్వీస్ వింగ్ ద్వారా దాది ప్రకాష్ మణి యొక్క 18వ స్మృతి దివసం సందర్భంగా జాతీయ స్థాయిలో రక్తదాన శిబిరం ఖమ్మం బ్రహ్మకుమారీస్ రామాలయం వీధిలోని స్థానిక సేవా కేంద్రాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజయోగిని బ్రహ్మకుమారి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ అరుణ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా 22 నుండి 25 ఆగస్టు వరకు ఈ శిబిరాలు దేశమంతటా వేలాది సంఖ్యలో నిర్వహించబడుతున్నాయి. దాదాపు 1,00,000 యూనిట్ల రక్తం సేకరించాలని ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్నాం. 22వ తేదీ నుండి 25వ తేదీ వరకు. అందులో ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం ప్రారంభించాం. ఇందులో ఇప్పటి వరకు కూడా చాలా మంది దాతలు రక్తదానం చేశారు. మొత్తం ఆల్ ఇండియా నుండి 2 రోజుల్లో 50,000 యూనిట్స్ సేకరించడం జరిగింది. దీంట్లో ఇంకా 2 రోజుల్లో ఇంకో 50,000 యూనిట్స్ సేకరించాలని లక్ష్యంతో మేము ఈ సేవ చేస్తున్నాం. ఇది మానవతా సేవ, ఇది రక్తదానం, ఇది ప్రాణదానం ఇచ్చినట్లు మాకు చాలా ఉత్సాహం ఉంది, చాలా సంతోషం ఉంది. అందరికీ మేము సేవ చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈరోజు ఇంకా రేపు ఒక రోజు కూడా ఉంది. రేపు కూడా 9 నుండి 1 వరకు ఈ రక్తదాన శిబిరం కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఖమ్మంలో ఎవరైనా యోగ్యులైనటువంటి వారందరూ దీనికి వచ్చేసి రక్తదాన శిబిరంలో పాల్గొనాలని మేము ఆశిస్తున్నాం. డాక్టర్ చంద్రమోహన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఖమ్మం డిస్ట్రిక్ట్ బ్రాంచ్ కి నేను చైర్మన్. మేము సాధారణంగా మేము చేసే 9 కార్యక్రమాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి. వీరు బ్రహ్మకుమారి వాళ్ళు 3 రోజుల క్రితం వచ్చి రిక్వెస్ట్ చేశారు ఒకసారి వచ్చిపోమని. దానికి అనుగుణంగా ఈ రోజు వచ్చాము. ఖమ్మంలో ఉన్నటువంటి 9 బ్లడ్ బ్యాంకులలో వాళ్ళు సేకరించేటువంటి బ్లడ్ రిక్వైర్మెంట్కి ఏమాత్రం సరిపోవట్లేదు. చాలా రిక్వైర్మెంట్ ఉన్నది. ఆ తలసేమియా వాళ్ళకి ప్రతి నెల దాదాపు ఒక 300 యూనిట్స్ కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా సరిపోవట్లేదు. ఎంతమంది ఔత్సాహికులు, యువకులు ఎన్నిసార్లు బ్లడ్ డొనేషన్ చేసినా సరిపోదు. అట్లాంటిది మొన్న అడిషనల్ కలెక్టర్ గారితో శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడినప్పుడు సత్తుపల్లిలో ఒక బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేద్దామని చెప్పారు. తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంపులు అన్నీ కూడా ప్రతి మండలంలో రెవెన్యూ ఆఫీసులో తప్పనిసరిగా నెలకు కనీసం ఒక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయినా ఆర్గనైజ్ చేద్దామని ఆయన ప్రామిస్ చేశాడు. కలెక్టర్ గారు కూడా ఆమోదించారు దాన్ని. అందుకొరకు నెక్స్ట్ ఇయర్ మన ఖమ్మం జిల్లాలో బ్లడ్ షార్టేజ్ అనేటువంటి లేకుండా ఏర్పాటు చేస్తామని అడిషనల్ కలెక్టర్ గారు చెప్పారు. కాబట్టి వారికి ధన్యవాదాలు. మీరు ఇలాంటి సోషల్ సర్వీస్ వింగ్ ద్వారా రక్తదాన శిబిరం జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మందికి రక్తదానం అనేది కొంత అపోహను కూడా కలిగిస్తుంది. దీనివల్ల మాకేమైనా ఇబ్బంది కలుగుతుందేమో, ఆరోగ్యం కుంటుపడుతుందేమో అని కాదు. ఇది చాలా మనకి ప్రేరణ ఇచ్చేటువంటి సేవ, మానవత్వాన్ని పెంపొందించేటువంటి సేవ. దాంతో పాటు మనలో ఎంతో మందికి ప్రాణదానం ఇచ్చామనేటువంటి ఆత్మసంతృప్తి ఉంటుంది. 3 నెలలకు ఒకసారి మన శరీరంలో రక్తం మార్పు జరిగినప్పుడు మనలో కూడా శక్తి, సామర్థ్యం పెరుగుతుంది. మనం ఒకసారి రక్తదానం చేస్తే 1 యూనిట్ రక్తం 3 ప్రాణదానాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మన శరీరంలో ఇచ్చినటువంటి ఏదైతే రక్తదానం ఇచ్చామో అది మళ్ళీ 24 గంటలలో ప్లాస్మా రూపంలో మళ్ళీ తయారవుతుంది. అంతేకాకుండా 3, 4, 6 వారాల లోపు మళ్ళీ రక్తం అనేది తయారవుతుంది. కాబట్టి ఎవరు దీనికి భయపడాల్సిన అవసరం లేదు. రక్తదానం ద్వారా మనం ఎంతో మందికి, మనకి తెలియనటువంటి వారికి కూడా ప్రాణదానం చేయొచ్చు. ఎంతో మంది ప్రమాదాలలో లేదా ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేని కారణంగా క్యాన్సర్ పేషెంట్స్ కూడా చాలా రక్తం అవసరం ఉంటుంది. తలసేమియాకు సంబంధించినటువంటి పిల్లలకు చాలా రక్తం అవసరం ఉంటుంది. అలాంటి ప్రాణాంతక వ్యాధులు ఉన్నటువంటి వారికి మనం రక్తదానం ఇవ్వడం ఇది జీవన. నమస్కారం అండి. ఈ రోజున జాతీయ రక్త దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించినటువంటి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు
ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ గొప్ప కార్యక్రమంలో ఎంతో మంది ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్నారు. ఈ ప్రజాపిత బ్రహ్మకుమార ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు చేస్తున్నటువంటి సేవలను, వారి యొక్క విశిష్టతను గుర్తించి రక్తదానం చేయడానికి చాలా మంది ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్నారు. మరి రక్తదానం మహాదానం, ప్రాణదానం. మరి చనిపోయినాక చేస్తారు నేత్రదానం, కొంతమంది చేస్తారు దేహదానం. అవి మనకి తెలియదు. మనం బతికుండగా ఎన్నిసార్లు ఇవ్వచ్చో అన్నిసార్లు నెలకి ఒకసారి రక్తం దానం చేయొచ్చు. మరి చక్కగా అందరూ రక్తదానం చేస్తే ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వారు అవుతారు. కావాల్సిన అవసరం మేరకు 5 పైసలు 5% వస్తుంది రక్తం, 95% రావట్లేదు. మరి రక్తం ఇస్తే ఆరోగ్యం అనే చెప్తున్నారు శాస్త్రవేత్తలు, డాక్టర్లు. ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఆరోగ్యాలు బాగున్నాయి రక్తం ఇచ్చిన తర్వాత అని చెప్తున్నారు. పాత రక్తం పోవటం. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నుండి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సోషల్ వింగ్ తరపు నుండి ఎన్నో వింగ్స్ కలిసి సేవలు అందిస్తూ ఉన్నాం. అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పది అంటారు, కానీ కాలం మారుతున్న కొద్దీ రక్తదానం ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి యాక్సిడెంట్స్ కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, మనం ఎన్నో చూస్తూ ఉన్నాము. ఇది ఎంత అవసరమో అంటే కనుక 3 సెకండ్స్ కి ఇది రక్తం అందరికి అవసరం పడుతుంది. ఈ కలియుగంలో మృత్యు ప్రపంచం అంటారు. ఈ మృత్యు ప్రపంచంలో మనం దానం చేయాల్సింది ఏంటి అంటే రక్తదానం. మీ అందరూ కూడా రక్తదానం చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో మందికి ప్రాణదానం ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను చిరంజీవి రక్తదాన స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్గనైజ్ చేస్తుంటాను. అంటే చిరంజీవి గారికి వీరాభిమాని, చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ లో డోనర్ ని, రెగ్యులర్ గా డోనర్ అనమాట. మేము వచ్చేసి సంవత్సరానికి 10-12 బ్లడ్ క్యాంపులు చేస్తుంటాము. అయితే ఆ 10-12 క్యాంపుల్లో ఇది చాలా స్పెషల్. ఎందుకంటే బ్రహ్మకుమారీస్ అనేది చాలా పెద్ద సంస్థ. దీంట్లో చాలా మంది అని చెప్పను కానీ దేశ విదేశాల్లో రకరకాల వ్యక్తుల్ని ఒక ప్రయోజకుల్ని చేసి చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు గొప్పలను చేయగలిగే సంస్థ ఇది. ఆ సంస్థ ఈరోజు రక్తదాన శిబిరం అనేది నిర్ణయించి మా దగ్గర అయితే స్పెషల్ గా తలసేమియా పిల్లలకి వీరి రక్తం ఉపయోగపడుతుంది అనేసి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు వీళ్ళకి నా కృతజ్ఞతలు. ముఖ్యంగా మన ఖమ్మంలో దాదాపు 700 మెంబర్స్ ఉన్నారు తలసేమియా పేషెంట్లు. వీళ్ళకి వచ్చేసి ఎవ్రీ మంత్ 2 times బ్లడ్ ఎక్కియాలి. ఆ బ్లడ్ ఎక్కిస్తేనే ఆ పిల్లలు బ్రతుకుతారు. అలాంటి పిల్లల గురించి ఆలోచించి ఈ బ్రహ్మకుమారి తరపున బ్రహ్మకుమారిస్ వారికి మా తమ్ముడు ఫోన్ చేశాడు. నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట. అవునా? ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు. వాస్తు కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి? అంత ఈజీనా? ఇవన్నీ ఈజీ చేయడానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యూవి అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై. మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పిన చోట ఫ్లాట్ కొన్నాను. అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.